ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభం కలుగును గాక. మరి ప్రత్యక్షంగా ఉన్న మీ అందరికీ వందనాలు. మరి సోషల్ మీడియాలో భయంకరంగా వైరల్ అయింది, మీ అందరికీ తెలిసిన విషయం. మరి సిలకలూరిపేట దైవజనులు, మరి తండ్రి సన్నిధి వ్యవస్థాపకులు, అధ్యక్షులు, ఫౌండర్ మరి షాలేం రాజు గారు మాట్లాడిన మాట అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇందులో మీరేం చెప్పాలనుకున్నారని ఒక అనుకోవచ్చు. నేనేం మాట్లాడబోతున్నానో ఒకసారి మనం ఆలోచించాలి. ఇప్పుడు అంటే ఈరోజు మరి షాలేం రాజు గారు మాట్లాడిన పువ్వులు గురించి మాట్లాడిన మాట విషయంలో, అంటే ప్రపంచంలో షాలేం రాజు గారు చాలా తప్పు చేశారు, చాలా మోసపూరితంగా మాట్లాడాడు, కుట్రతో మాట్లాడాడు, లేకపోతే స్త్రీలను తక్కువ చూపు చేసి మాట్లాడాడు అని నానా గందరగోళం జరుగుతుంది. ఇక సోషల్ మీడియాలో కూడా కొందరు మరి నోరు పారేసుకుంటారు, చాలా అసభ్యకరంగా వలగర పదజాలాలు ఉపయోగిస్తూ మరి వారు నేర్చుకున్న ధర్మంలో మరి ఎలాంటి పదజాలాలు ఉన్నాయేమో మరి అంత అసభ్యంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు దైవజనులు షాలేం రాజు గారు ఏదైనా ఒక మాట మాట్లాడితే ఓకే, అది చట్టానికి మరి ఆ విషయాన్ని తెలియచేయడం మంచిదే, కాదంటలేదు. పోనీ ఒకవేళ చట్టానికి తెలియజేసుకున్నా పర్వాలేదు, కానీ మరి పోలీసు వ్యవస్థ వారు ఉన్నారు, అలాగే కోర్టులు ఉన్నాయి, న్యాయమూర్తులు, న్యాయవాదులు ఉన్నారు, చట్టం అంటూ ఒకటి ఉంది. ఏదన్నా విషయం ఉంటే మా మనోభావాలు దెబ్బతిన్నాయని ఒకవేళ మరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఓకే, నో ప్రాబ్లం, దాని గురించి ఇబ్బంది లేదు. కానీ ఎలా ఉందంటే ప్రపంచంలో ఆయన ఒక్కడే, ప్రపంచంలో ఎవడో మాట్లాడిన మాట ఆయన మాట్లాడినట్టు, ఏదో ప్రపంచంలో ఉన్న ప్రతి స్త్రీని బజారు స్త్రీ అన్నట్టు అని ఎవరికోరే తప్పుడుగా దాన్ని చిత్రీకరించి పూర్తి వీడియో చూడకుండా ఆ కంటెంట్ ఏదైతే ఉందో, ఎక్కడైతే కంటెంట్ ఉందో ఆ చిన్న కంటెంట్ దాన్ని కట్ చేసి దాని వెనక ముందు మాత్రం చూపించట్లేదు, కానీ ఏ ఉద్దేశంతో మాట్లాడాడు. సంఘ సభ్యులు లక్షలాది మంది, వేలాది మంది ఎదురుగా ఉన్నప్పుడు వారి యొక్క వస్త్రధారణ ఎలా ఉండాలి, అలంకరణ ఎలా ఉండాలి, వారు ఏ విధంగా మలుచుకోవాలి, తమ కుటుంబాన్ని ఎలా చక్కదిద్దుకోవాలి అని ఆయన మాట్లాడాడు తప్ప ఎక్కడ ఆయన తప్పుగా మాట్లాడటం లేదు. దీనికి యావత్తు ప్రపంచ క్రైస్తవ బోధకులు కూడా దీన్ని ఖచ్చితంగా దీన్ని తప్పు మాట్లాడాడని ఎవరు కూడా దీన్ని ఒప్పుకోరు, ఆమోదించరు, అంగీకరించరు. అందులో నేను కూడా మరి ఒప్పుకునే పని లేదు. ఎందుకు లేదంటే తన స్త్రీలని ఎప్పుడు అనడు, ఆ మాట్లాడిన కంటెంట్లో కూడా స్త్రీలను అన్నట్టుగా కూడా అక్కడ ఆయన అనలేదు. ఎవరో బయట మరి మందిరం దేవుని చర్చి ముందు పూలు అమ్ముకుంటున్నారు, ఆయన వచ్చి అడిగాడు, ఏంటి సార్ మీ చర్చలు ఎవరు కొనట్లేదు అని అంటే, మరి ఏమనుకున్నావురా, మరి వాళ్ళు ఎవరు దేవుని కొరకు సమర్పించబడ్డవాళ్ళు కాబట్టి వాళ్ళు పువ్వులు కొనరు, ఏదో బజార్ వాళ్ళు కొన్నట్టుగా అనుకుంటున్నావా అని ఎవరో పాస్టర్ గారు అన్న సందర్భాన్ని ఉపమాన రీతిగా తీసుకురావడం జరిగింది. అది మీ అందరూ కూడా తెలిసిన విషయం, అందరూ చూశారు. అది ఓకే, రైట్, బాగుంది. ఉపమాన రీతిగా చెబుతూ ఆయన ఏం చెప్పబోతున్నాడు అక్కడంటే, పువ్వులు పెట్టుకోవడం తప్పట్లేదు, ఆయన పువ్వులు పెట్టుకోవద్దని చెప్పలేదు, బొట్టు పెట్టుకోవద్దని అలా అనుకుంటే అసలు బొట్టు గురించి మాట్లాడింది ఆయనే. సిలువాకారంగా సిలువు టైపులో పెట్టుకో తప్పే ఉందన్నాడు ఆ మాట. తిలకం పెట్టుకోమని చెప్పాడు. బొట్టు విషయంలో కూడా ఆయన ఏం మాట్లాడలేదు, ఎక్కడ పువ్వుల విషయంలో కూడా. సందర్భం ఏంటంటే బైబుల్ కొటేషన్ ఏమిస్తుంది, అసలు బైబిల్లో స్త్రీల గురించి ఏమి రాయబడిందో కొన్ని మాటలు మీకు చదివి నేను వినిపిస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక తీయండి ఒకసారి. నా స్క్రీన్ మీద కూడా వాళ్ళకి రెఫరెన్స్ జాగ్రత్త చూపించిన చాలా ముఖ్యమైనటువంటి కంటెంట్ ఇది, సమాజానికి అందాలి వాస్తవాలు. ఇది ఒక షాలేం రాజు గారిని ఉద్దేశించి లేకపోతే ఆయన ఏదో మనము వెనకేసుకొని వస్తున్నాం అబద్ధం కాదు. ఎందుకంటే ఈరోజు చాలామంది కూడా స్త్రీలని తక్కువ చూపు చూసేది. బైబిల్లో స్త్రీ గురించి చాలా వివక్ష చూపిస్తుంది. బైబిలు స్త్రీ పట్ల వివక్ష చూపిస్తుంది, స్త్రీని తక్కువ చేసి మాట్లాడుతుందని చాలామంది ప్రబుద్ధులు మాట్లాడుతున్నారు. టీవీ విలేకరుల మధ్య కూర్చొని ఆ టీవీ స్టూడియోలో, యూట్యూబ్లో ఆయా రీతిలుగా ఛానల్స్లో మాట్లాడుతున్నారు. సరే, నోరుంద గనక ఎక్కడబడి మాట్లాడుతున్నారు. మరి దీనికి పరిపూర్ణంగా మీకు ఈరోజు అసలు బైబిల్లో స్త్రీకి తక్కువ చూపు ఉందా, తక్కువ చూపు చూశాడా ఒకటి. రెండవది, షాలేం రాజు గారు మాట్లాడిన మాట మరి స్త్రీలందరిని ఉద్దేశించి బజారు వాళ్ళు, పువ్వులు పెట్టుకునేవాళ్ళు బజారు వాళ్ళు అన్నాడా అని ఈ సందర్భాన్ని మీకు చెప్పాలి. ఆ కంటెంట్ ఏదో ఒకసారి ఉందని చూడకూడదు. ఆ
అసలు బైబిల్ ఏం బోధిస్తుంది, బైబిల్ గురించి ఏం చెబుతున్నాడు బైబిల్ చూద్దాం. అసలు బైబిల్ కూడా ఏం చెప్పిందా? మల్లెపూలు పెట్టుకోవద్దని, బంతిపూలు పెట్టుకోవద్దని, సన్నజారు కనకాంబరాలు పెట్టుకోవద్దని ఉందా బైబిల్లో? అంటే బైబిల్లో ఏముందో చూపించాలి. ముందు శాలేమరాజు గారి గురించి కొంచెం పక్కకు పెడితే అసలు బైబిల్లో ఏముంది, ఆయన ఏం చెప్పబోయాడు పరిపూర్ణంగా ఒక 10-15-20 నిమిషాల్లో నేను క్లారిటీ మీకు ఇస్తాను. చూడండి, 2వ అధ్యాయము తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా రాయబడింది. మరియు స్త్రీలను అణుకువయు ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని, అంటే తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని అంటే అర్థమైంది. తగుమాత్రపు వస్త్రముల చేత అంటే వస్త్రాలు మొత్తం కట్టుకోవద్దని కదా ఇక్కడ. తగుమాత్రపు వస్త్ర అలంకరణ అంటే ఒక్కొక్కరు లక్షలు పెట్టి కొనుక్కునే వాళ్ళు ఉంటారు. మొన్న ఒకసారి నేను టీవీలో చూశాను, ఆ ఛానల్లో ఒక ఆమె వేసుకున్న బ్లౌజ్, దాన్ని జాకెట్ అంటారు అనుకుంటా తెలుగులో. ఆ జాకెట్ ఆమె వేసుకుంటే బంగారంతో చేపించుకుందంట. అది కొన్ని లక్షలైందంట, 50 లక్షలైందంట. అది అంత విలువైనటువంటి వస్తువులు అవసరమా? రాబోయే భవిష్యత్తుకి ఆ డబ్బు దాన్ని ఖర్చు పెట్టుకునే కన్నా పేదవాడికి పట్టెడు మెతుకులు పెడితే అయిపోద్ది కదా. అంత వస్త్రాలంకరణ అవసరం లేదు అని సందర్భాన్ని రాస్తా ఉన్నాడు. ఏమన్నాడు? తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను నైనను అది అంటే అర్థమైంది. అలంకరించుకొనకంటే పూర్తిగా తీసేయమని చెప్పట్లే అక్కడ. మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ అలంకరించుకొనక వద్దు అంటలేదు అక్కడ. అమితముగా, ఎక్కువగా, అమితముగా. అందుకే చూడు అక్కడేమన్నాడు? జడలతోనైనను. ఆ 9వ వచనంలో కింద 3వ లైన్లో జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనా మిగులు వెలగల వస్త్రములతోనైనా అలంకరించుకొనక దైవభక్తి గలవారని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగాను సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. అది అంటే అర్థం ఏంటంటే కేవలం పువ్వులు బట్టలు మాత్రమే కాదు, పువ్వులు బట్టలు పెట్టినంత మాత్రాన కాదు, ముఖ్యంగా హృదయము పరిశుద్ధపరచబడి, హృదయము అలంకరింపబడి, పవిత్రమైన దేవుని మాటలు హృదయంలో పెట్టుకుని నేత్రాశ, జీవపు డమ్మము, శరీరాశ తొలగించుకోవాలి. పువ్వులు ఒక్కటే కాదు అంటే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే పువ్వులు పెట్టుకోవద్దని కాదు. ఒకళ్ళు పువ్వులు పెట్టుకోవద్దనే బైబిల్ బోధిస్తే ఒకవేళ దేవుడే మల్లె పువ్వులు కలుగజేయడు. దేవుడు ఈ సృష్టికర్తగా ఉన్నవాడు కాబట్టి సృష్టికర్త అయిన వాడు పువ్వులను కలుగజేయడు. అక్కడ దాకా ఎందుకు? ఇప్పుడు మనం సెంటు రాసుకుంటున్నాం, ఎన్నో క్రీములు రాసుకుంటున్నాం, పౌడర్ రాసుకుంటున్నాం. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? మల్లెపూల నుంచే కదా. మల్లెపూలు ఈ పువ్వులు, ఆ పువ్వులో ఉన్న మకరం, అది మల్లె పువ్వు కానీ, చాబంతి పువ్వు, బంతి పువ్వు కానీ, సన్నజాజులు కానీ, రోజా పువ్వు కానీ, ఈ పువ్వులని దేవుడు కలిగించాడు. ఎందుకంటే ఆ పువ్వుల్లో ఉన్న సువాసనని మీరు ఆనందించండి అని. ఉదాహరణకి మనం పెళ్ళిలో మనము చాలా చూస్తాం, సెంటు కొట్టుకుంటూ ఉంటారు ఎంతోమంది, రకరకాల అత్తర్ అంటారు, సెంటర్ అంటారు, స్ప్రే అంటారు. ఇవన్నీ ఏంది? పువ్వులకు సంబంధించింది. అయితే ఇక్కడ దేవుడు దాన్ని పూర్తిగా వద్దని ఒకవేళ నిషేధిస్తే వాటిని పుట్టించడం దాన్ని మానుకుంటాడు. కానీ దేవుడు పుట్టించడం అర్థం ఏంటంటే కొంతమంది విపరీత ధోరణితో, ఉదాహరణకి ఒక భర్తని ఎలాగైనా పడేయాలంటే వేశ్యగా ఉన్న ఒక స్త్రీ, అందరని కాదు అక్కడ. శాలేమరాజు ఉద్దేశం ఏంటంటే వేశ్యగా ఉన్న కొంతమంది స్త్రీలు అక్కడక్కడ మనం చూస్తాం బజార్లో నిలబడి, మరి వారు కాపురం కలిగి భార్యాభర్తలు ఉన్న వారి మధ్య తన యొక్క విపరీతమైన అందం ద్వారా తన ఆ భర్తను మార్చేస్తుంది. అలాగే పురుషులు కూడా విపరీతమైనటువంటి అలంకరణతో కూడా మరి కొంతమంది స్త్రీల కుటుంబాలని పాడు చేస్తున్నారు. అలాగే పురుషుల్లో ఉన్నారు, స్త్రీల్లో ఉన్నారు. అందుకు దేవుడు ఏమన్నాడంటే ఇదిగో భక్తి గలవారు అని చెప్పుకొని తగినటువంటి స్త్రీలుగా ఉండాలి అనే పదం ఇక్కడ వాడుతున్నాడు. స్త్రీ గురించి ఎందుకు రాస్తున్నాడంటే స్త్రీకి చాలా అందం దేవుడిచ్చాడు. ఎందుకంటే స్త్రీ చాలా అందం దేవుడిచ్చాడు కాబట్టి దేవుడు మాట్లాడుతున్న మాట అంటే అందమైన వాళ్ళు స్త్రీ కాబట్టి ఇదిగో తగుమాత్రం ఉండండి. విచ్చలవిడిగా మీరు ఉండటానికి వీల్లేదు. ఒకవేళ విచ్చలవిడిగా మీరు ఉన్నందువల్ల కూడా ఆ డబ్బు విపరీతంగా నువ్వు స్నానం చేస్తే కరిగిపోయే దాని కొరకు ఖర్చు పెట్టే కంటే అందులో కొంత పేదవాడికి ఇస్తే బాగుండన్న ఉద్దేశంతో పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయిస్తూ ఉన్నాడు. 10వ వచనంలో మీరు చూడగా దైవభక్తి గలవారు మన చదువున చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకోవాలి. సత్క్రియ అంటే మంచి క్రియ, తమను తాము అలంకరించుకోవాలి. అంటే పూలు అలంకరించుకోవాలి, తప్పులేదు, అలంకరించు తప్పులేదు. కానీ మీరు భక్తి లేకుండా ఎన్ని పూలు అలంకరించుకున్న వ్యర్థం, అది మీనింగ్ ఇక్కడ. అంటే మొత్తానికి వద్దని కాదు ఇక్కడ అది. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు సత్క్రియ తగినటువంటి స్త్రీలు తగినట్టుగా మిమ్మును మీరు అలంకరించుకొనవలెను. 11వ వచనం ఒకసారి. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. చాలు.
అంటే అర్థం ఏంటంటే విధేయత, అంటే స్త్రీలకే అన్నిటికంటే కూడా విధేయత ఇవన్నీ కూడా కావాలి. అంటే పువ్వులతో పాటు వస్త్ర అలంకరణతో పాటు వీటికి మించింది కూడా హృదయ అలంకరణ ఉండాలి అని చెప్తున్నాడు. అంటే దేవుడు వద్దని కాదు, దేవుడు నువ్వు పువ్వులు పెట్టుకుంటా దేవుడు కోపం కాదు. పోనీ శాలేమరాజు గారు కూడా చెప్పే ఉద్దేశం ఏంటంటే ఆ కంటెంట్ మీరు తీసి నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు, చండాలంగా మాట్లాడుతూ ఉన్నారు. సో అనుకుందాం శాలేమరాజు గారు తప్పు అనుకుందాం కొద్దిసేపు, రైట్ అనుకుందాం, కొద్దిసేపు రియల్ తప్పు మాట్లాడలేదు, దానికి బైబిల్ ఒప్పుకోదు, ఎవరు ఒప్పుకోరు. చాలామంది ఏంది దీన్ని ఏ విధంగా సరే ఇటు హైందవ స్త్రీలకి లేకపోతే హిందూ స్త్రీలకి లేకపోతే క్రైస్తవ స్త్రీలకి వీళ్ళకి ఎలాగైనా సరే ఒకరినొకడు పడకకుండా మరి ఏ విధంగానైనా సరే మత కల్లోలాలు కలిగించాలని కొందరు దీన్ని టీవీ ఛానల్లో కానీ టీవీ లేకపోతే యూట్యూబ్లో కానీ పెట్టుకొని వారి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నాను, చాలా సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా. శాలేమరాజు గారు అన్నది ఒకవేళ బజారోళ్ళలాగా వాళ్ళు పెట్టుకోర్రంటే మొత్తానికి పెట్టుకోవద్దని కాదు. అలాగనుకుంటే శాలేమరాజు గారు కూర్చున్న ప్లేస్లోనే ఎంతోమంది పువ్వులు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది. అంటే అర్థమైంది, పువ్వులు పెట్టుకోవాలి కానీ విపరీతంగా వద్దు. అది ఆయన చెప్పే ధోరణి. అది అర్థం చేసుకోకుండా ఆయన ఆత్మీయంగా చెప్పాడు. ఆత్మ సంబంధమైన వాడికి ఆత్మ సంబంధమైన వాటి మీద ఆలోచన ఉంటుంది, మనసు ఉంటుంది. ప్రకృతి సంబంధమైన వాడికి ఆత్మ సంబంధమైన విషయాల మీద అవగాహన ఉండదు. లోక సంబంధంగా ఈరోజు నోరు పారేసుకుంటున్నారు. శాలేమరాజు గారు మాట్లాడింది ఒకవేళ బజారోళ్ళు అనే ఒక మాట ఆయన ఎవరిని ఉద్దేశించి అనలేదు, కానీ ఎవరో పాస్టర్ గారు అన్న మాట తప్పుపట్టారు. ఓకే, బజారోళ్ళు అనే పదం, బజారు వాళ్ళు, అది స్త్రీలు కూడా అనలా, పలానా స్త్రీల బజారు వాళ్ళు. అలాగే ఇప్పుడు ఎంతోమంది అనకూడదు. రకరకాల పురుషులు అవాంఛమైన కార్యక్రమాలు చేస్తూ అర్ధరాత్రుల్లో కొందరు, అందరూ కాదు, ఏ పరిస్థితులు మనకు తెలియదు, కానీ కొందరు విపరీతంగా అర్ధరాత్రులు రోడ్ల మీద ఎంతోమంది భయంకరంగా పాపాలు చేస్తున్నారు. స్త్రీలు, పురుషులు భయంకరంగా పాపాలు చేస్తున్నారు విపరీతమైన అలంకరణతో. దాన్ని దేవుడు చెబుతున్నాడు, విపరీతమైన అలంకరణ వల్ల ఇతరుల జీవితాలు పాడైపోతాయి. అందుకే బైబిల్ ఏమన్నంటే ఒక మాట చెప్తాడు. మా సామెతల గ్రంథంలో కూడా 31వ అధ్యాయంలో మీరు చూస్తే ఆ 30వ వచనంలో చివరి లైన్లో ఒక అద్భుతమైన మాట అన్నాడు. చూడండి ఒకసారి, ఏమన్నాడు? అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం అంటున్నాడు. కాబట్టి అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం అంటే అర్థం ఏంటంటే నువ్వు అందంగా ఉండొద్దని కాదు. అందంగా ఉండొద్దు అనుకుంటే నువ్వు వేసుకునే సబ్బుల్లో ఉన్నటువంటి ఆ యొక్క సబ్బుల్లో ఉన్నటువంటి ఆ వాసనలు ఎక్కడవి? కనబడుతున్న రసాయనిక పదార్థాలు, అనగా ఈ ప్రకృతులు కలిగించినటువంటి వాటి పదార్థాల దొరకు నువ్వు చక్కని సబ్బులు వేసుకుంటున్నావు. ఒక్కొక్కడు బాత్రూంలో 100 రూపాయల సబ్బు వేసుకుంటే మరొకడు 5,000 రూపాయల సబ్బు కూడా వేస్తాడు. ఎందుకు? వాసన. అంటే ఆ వాసనలో దేవుడు పుట్టించాడు, వద్దని కాదు. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం అంటే అర్థమైంది ఇక్కడ. అందంగా ఉండొద్దని కాదు, సౌందర్యంగా ఉండొద్దని కాదు, కానీ అందం మోసకరం, సౌందర్య వ్యర్థం అంటే కొందరు ఇతర యొక్క విపరీతమైన అందాన్ని చూసి మోసపోతారు. కొంతమంది యువకులు వారి అందాన్ని చూసి ఎంతోమంది చెల్లని, అక్కని, తమ్ముడని వరుసవాయువు లేకుండా పాపాలు చేస్తారు. కాబట్టి అందం మోసకరం, సౌందర్య వ్యర్థం ఎవరో చెప్తున్నాడు? అందంగా ఉండేవాళ్ళు అందంగా ఉండొద్దని కాదు చెప్తుంది ఇక్కడ. మోసపోతారు కొంతమంది. అదిగో అందంగా ఒక పురుషుడు కనబడ్డాడు, ఖచ్చితంగా ఆ అందమైన పురుషుడు చూసి యువతల వాళ్ళు కూడా పాపంలో పడే అవకాశం ఉంది. అందుకని చాలామందిలో కూడా ఈ అందం వల్ల ఏమవుతుందంటే మోహపు చూపు తయారవుతుంది, శరీరాశ తయారవుతుంది, నేత్రాశ వస్తుంది. ఒక వ్యక్తి ఒక అమ్మాయి మీద లేదా ఒక అబ్బాయి మీద కన్ను పడిందంటే వాడికి ముందు ఏముంది అక్కడ? నేత్రాశ. ఎందుకు వచ్చింది? అదిగో విపరీతమైన మేకప్ వల్ల. ఒక మాట చెప్తాం, మీ అందరు తప్పు అనుకోబాకండి, కొద్దిసేపు ఏమనుకోబాకండి, వాస్తవం చెప్తున్నాం. ఇప్పుడు ఇంట్లో చేసుకున్న భార్య ఉంటుంది, కానీ వీడు సినిమా హీరోయిన్ కల్లే చూస్తాడు. ఎందుకు చెప్పండి? ఆలోచన ఒకసారి. ఇంట్లో చేసుకున్న భార్య ఉందండి, వండి పెడుతుంది, కడిగిది, తొమ్మిది, రుద్దిద్ది, ఆరేసిద్ది, ఎంతో సేవ చేసిద్ది భర్తకి. ఇంట్లో భార్య ఉండగా అందమైన భార్యలు చూడగానే ఎక్కడో ఆ యూట్యూబ్ ఓపెన్ చేస్తాడు, ఆ సినిమా హీరోయిన్కలు చూస్తూ ఉంటాడు. ఎందుకు ఇటు చూస్తున్నాడంటే విపరీతమైనటువంటి మేకప్ వల్ల చూస్తున్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ మంచోడైతే ఓకే, నిగ్రహంగా ఉండగలడు, కానీ వాడు ఒకవేళ వీక్నెస్ క్యాండిడేట్ అయితే తప్పకుండా భార్యకి మోసం చేసే అవకాశం ఉంది. అలాగే భర్తకు కూడా మోసం చేసే అవకాశం ఉంది స్త్రీలు. అందుకని దేవుడు అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం అంటే అందంగా ఉండొద్దని కాదు. దేవుడు చెప్పే ఉద్దేశం ఏంటంటే ఆ అందం వల్ల ఇతరులుగా మీరు మోసపోకండి.
అది అందం మోసకారం సౌందర్య వెతడు. కిందకు వచ్చేలకి యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. అంటే భయభక్తులు, హృదయంలో భయభక్తులు ఉంటే చాలా పరిశుద్ధంగా ఉంటావు. అది శాలేమరాజు గారు చెప్పే ఉద్దేశం ఏంటంటే, ఇదిగో ముందు మీరు పువ్వులు ఎన్ని పెట్టుకున్నా కాదు, పువ్వులు అప్పుడప్పుడు మనం చాలామంది ఏమంటామంటే, కొంతమంది అప్పుడప్పుడు ఆ భర్త కూడా కొంతమంది ఇళ్లలో తిడతాడు తెలుసా నీకు, ఏందా ఈ విధంగా ముస్తాబయ్యావు, నువ్వు ఇంత భయంకరంగా తయారైంది, ఎక్కడ పోతున్నావు నువ్వు, ఏదో బజారోళ్ళు పెట్టినట్టు పెట్టావు అని సహజంగా అంటారు కదా మాట. ఆ విధంగా ఏరే పాస్టర్ గారు చెప్పిన ఉపమానాన్ని వారు మాట్లాడటం జరిగింది. అంతేగాని పువ్వులు పెట్టొద్దని కాదు. అసలు స్త్రీని తక్కువ చూపు చూడలేదు. ఎందుకంటే ఆయన స్త్రీల గురించి ఎన్ని పాటలు రాశాడు మీరు ఒకసారి వినండి. శాలేమరాజు గారు రాసిన పాటలు కూడా మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. అనేక మంది కన్నీరు తుడిచే పాటలు, అనేక మంది కన్నీళ్లు నాట్యాలుగా మలిచే పాటలు రాయగలిగాడు. కారణం ఈరోజు అసలు మతోన్మాదులు ఎందుకు పగబట్టారంటే, అతడు ఒక హైందవ కుటుంబంలోంచి రక్షణ పొందాడు. శాలేమరాజు, ఆమేన్, దేవునికి స్తోత్రం. ఒక హిందూ కుటుంబంలోంచి రక్షణ పొందటం వల్ల ఇదిగో వీడి వల్ల లక్షలాది మంది ప్రజలు వెళుతున్నారు. అసలు సిలకలూరుపేట అంటే ఎక్కడ పడితే అక్కడ విస్తారమైన జనం వెళుతున్నారు. అందరూ యేసు ప్రభు నమ్ముకోవడానికి వ్యసనంతో కక్షగట్టి, కత్తిగట్టి, పగబట్టి, మనస్సులో ద్వేషపూరితమైనటువంటి మనస్తత్వంతో నింపబడి ఈరోజు మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్న, శాలేమరాజు గారు మాట్లాడింది తప్పైతే మరి ఒక మెంటలోడు మాట్లాడుతున్నాడు, ఒక యూజ్లెస్ ఫీలో, ఒక ఫూల్ మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా, మేరీ మాత గురించి అసభ్యంగా మాట్లాడుతున్నాడు. వాడి పదజాలాలు చూస్తుంటే చెప్పటానికి నోరు రావట్లేదు, మనసు రావట్లేదు, హృదయం అంగీకరించట్లేదు. వాడు మాటలు కాదు, మర్మాంగం చుట్టూ పువ్వులు పెట్టుకుందంటాడు వాడు. ఇంకా కొన్ని అర్థంగా కూడా చెప్తున్నా, అర్థం చేసుకునే వాళ్ళు పెద్దలు విజ్ఞులు అర్థం చేసుకోండి. వాడు మాట్లాడుతున్నమాట అసలు వాడు కడుపుకి కూడు తింటున్నాడా, గడ్డి తింటున్నాడా, లేకపోతే ఏమి తింటున్నాడు వాడు మనిషినా? మనిషి పుట్టక పుట్టినోడు అలా మాట్లాడతాడా? కోట్ల మంది ఆరాధ దైవంగా యేసు ప్రభుని ఆరాధిస్తున్నారంటే ఆ యేసు ప్రభు తల్లిగా ఉన్నటువంటి మరియమ్మని నోటికొచ్చిన మాటలు మాట్లాడుతుంటే ఎందుకండి స్పందించట్లేదు అధికారులు? పెద్ద అధికారులు ఎందుకు స్పందించట్లేదు? శాలేమరాజు గారు ఏదో ఒక్క మాట స్త్రీ అని పదం కూడా ఎత్తకుండానే బజారోళ్ళు అన్న మాట, బజారోళ్ళు మళ్ళీ రిపీట్ చేస్తున్నా, బజారోళ్ళు అన్న మాటకి ఇంత లాదీసి ప్రతి ఛానల్లో గోల పెడితే మరి ఈరోజు ఒక స్త్రీ అని కూడా ఆలోచించకుండా మరియమ్మని, మేరీ మాతని అనరాని మాటలు మాట్లాడుతున్నారు. బైబిల్ మీద ఉచ్చబోయిండ్రా అంటున్నారు, ముష్టి మతం అంటున్నారు, నల్ల పుస్తకం అన్నారు, విదేశీ మతం, ఎంగిలి మతం అంటున్నారు, దాన్ని కాల్చేస్తున్నారు బైబిల్ని. ఈరోజు యేసు ప్రభుని కూడా వ్యభిచారికి పుట్టినోడు అన్నాడు. అది ఎవడి చేత కడుపు చేపించుకుందో అని, ఎంతమంది చేత చేపించుకుందో నోటికొచ్చిన మాటలు మాట్లాడితే స్పందించిన అధికారులు లేరు. ఈ అధికారులు అంతా ఎక్కడికి పోయారని డాక్టర్ ఎల్పి యాకూబ్ ప్రశ్నిస్తున్నాడు. ఈరోజు ఎక్కడికి పోయారు ఈ అధికారులు? ప్రశ్నించండి. శాలేమరాజు గారు మీరు ప్రశ్నించి తప్పంటలా, ప్రశ్నించేది సద్విమర్శ చేయండి అవసరమైతే. వాడు వీడు ఆ పదజాలాన్ని చూస్తుంటే అసలు ఎవరు నీతిగా మాట్లాడుతున్నా చెప్పండి. ఓన్లీ ఒక బజారోళ్ళన్న మాటే తప్పైతే ఆ మాటను అడ్డు పెట్టుకొని మీరు ఎన్నెన్ని మాటలు మీరు ఈరోజు మాట్లాడారు ఆయన్ని చెప్పండి. ఎన్నెన్ని వాడంటారు, వీడంటారు, నీ పెళ్ళాం పెట్టుకోలేదు అంటారు. అది ఆయన అన్న ఉద్దేశం మీకు తెలియదు. ఆ కంటెంట్ ఏదైతుందో ఆ చిన్న కంటెంట్ తీసేసి దాన్ని అమ్మ అన్న మాటని నీ అమ్మ అన్నట్టుగా నిరూపించారంటే ఏమనుకోవాలి? అయినా గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మనుషుడు మాట్లాడుతున్న ప్రతి మాటకి తీర్పు దినం అనేది ఒకటి ఉంది, లెక్క ఒప్ప చెప్పవలసిన అవసరత ఉంది. స్త్రీని తక్కువ చేసి మాట్లాడడానికి శాలేమరాజు గారు అజ్ఞానపరుడు కాదు, ఆయన ఏమన్నా చిన్న వక్త కాదు, చిన్న స్పీకర్ కాదు. ఆయన లక్షలాది మంది ఆత్మల సంపాదన దేవుడు ఎన్నుకున్నవాడు. ఆయన్ని ఎవరన్నా సరే చాలా ప్రమాదం. ఎందుకంటే దైవజనులండి, గొప్ప ప్రార్థనా పరులు. అలాంటి వ్యక్తిని మనం ఎవరు మీరు అంటారా మళ్ళీ ఈడికి ఎంత పెట్టాడో ఏంటో, నాకు ఎవడు పెట్టడం అవసరంలా. నేను హైదరాబాదులో ఒక అదృశ్యదిన ఆవేదన మినిస్టర్కి గ్రేట్ గాడ్ చర్చి వ్యవస్థాపకులుగా ఉన్నా. నాకు ఆయనకి సంబంధాలు ఈనాటికి ఆయన ఫోన్ నెంబర్ నాకు నేను మాట్లాడాలి. కానీ నేనేం చెప్తున్నాను ఇక్కడంటే, ఆయన మాట్లాడిన దాంట్లో తప్పు అనుకుంటే మరి ఈరోజు ఎంతమంది అక్కడ దాకా ఎందుకు? ఆయన పూలు గురించి మాట్లాడాడు. మరి ఈరోజు టీడీ
ప్రధాన అర్చకుడుగా ఉన్నటువంటి తిరుమల దేవస్థానంలో ఆ అర్చకులు, ఆ పూజారి ఏమన్నారో తెలుసా? ఇదిగో దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు పువ్వులు పెట్టుకోవడం, జడలు విస్తారంగా ఎర్రబోసుకోవడం, ఎంటికలు ఎర్రబోసుకోవడం అది స్త్రీలకు తగదు, హిందూ స్త్రీలకు కూడా తగదు, అలా ఉండకూడదు. మరి మనం అవసరమైతే ఆ పువ్వులన్నీ దేవుడికి సమర్పించాలి, కానీ అవి మీరు మాత్రం పెట్టుకొని రాకూడదు అని వారు మాట్లాడారు. పువ్వులు పెట్టుకొని రాకూడదన్నారు. అంటే కొన్ని ప్లేసెస్లో ఎక్కడ పువ్వులు పెట్టుకోవాలో ఎక్కడ పెట్టుకోవద్దు కొన్ని పద్ధతులు ఉంటాయి. ఇప్పుడు చచ్చి భయంకరంగా చచ్చి ఇంట్లో ఒకటి చచ్చాడు, శవం అందరూ ఏడుస్తున్నారు, విస్తారంగా పువ్వులు పెట్టుకొని వచ్చి ఆ భయంకరంగా మేకప్ వేసుకొని స్టైల్గా నిలబడితే జనం ఏమంటారు? ఇదే వేష ఏందిరా, ఇది ఈడెవడరా వేష లెక్కున్నాడు వీడు అంటారు. అనరా? అంటారు. ఎందుకంటే ఆడ పరిస్థితి ఏంది, అక్కడ ఆడ ప్రలాపించి అందరూ ఏడుస్తున్నారు. కాబట్టి సందర్భాలు ఉంటాయి. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో పోతాం, పూలు పెట్టుకొని పోతామా? కోర్టులోకి వెళ్తాం, పూలు పెట్టుకొని వెళ్ళిపోతామా? ఏమండి? కాబట్టి ప్రియ దేవుని పిల్లలు కొన్ని సందర్భాలు ఉంటాయి. అంటే పువ్వులే వద్దని కాదు శాలేమరాజు గారి ఉద్దేశం. దీన్ని అడ్డు పెట్టుకొని వాడిని కేసు పెట్టండి, వాడిని బొక్కలో పెట్టండి, ఎక్కడ పెట్టండి, ఏ బొక్కలో మీరు పెట్టిన మిమ్మల్ని అందరినీ బొక్కలో పెట్టేవాడు సర్వశక్తిమంతుడు. ఆమె అని గుర్తుపెట్టుకోండి. బొక్కలో మిమ్మల్ని అసలైన బొక్కలో పెడతాడు. మీరు మహాశాలమే గారు పెడితే భూమి మీద అక్కడక్కడ స్టేషన్లో, పోలీస్ స్టేషన్లో పెడతారేమో, బెయిల్ మీద బయటకు వస్తాడు. లేకపోతే అసలు ఆయన ముట్టుకొని కూడా ముట్టుకున్నాడు దేవుడు. కానీ ఒక ఆయన ఉన్నాడు, మీరు మాట్లాడిన మాట్లాడికి బొక్కలో కాదు పెద్ద బొక్కలో పెడతాడు. అండమాన్ దీవులు కాదు మీరు చూసింది, సప్త సముద్రాల అవతల సముద్రం మధ్యలో ఉన్నటువంటి అండమాన్ దీవుల్లో కాదు, దానికంటే భయంకర బొక్కలో పెడతాడు దేవుడు. అది గుర్తుపడి దేవుడు విడిచిపెట్టాడు. సాతానుడు జనకుడై మీలో ప్రవేశించి మీ మనోనేత్రానికి గుడ్డితనము కలుగజేసి ఈరోజు మిమ్మల్ని రెచ్చగొడుతున్న సంగతి మీకు తెలియక పరిశుద్ధంగా బతుకుతూ పవిత్రంగా బతుకుతున్న క్రైస్తవులు రెచ్చగొడుతూ నోటికొచ్చిన మాటలు మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడిన మాటలు కూడా మాకు తెలిసి కూడా మేము మాట్లాడలేదంటే పరిశుద్ధులు ఎవరో మీరే చెప్పాలి ఇప్పుడు. ఆమెన్. అది మీరు మాట్లాడిన మాటలకి మేము చెప్పడానికి మాకు బాధగా ఉందంటే పరిశుద్ధులు ఎవరో మీరు చెప్పాలి. నోటికొచ్చిన మాటలు మాట్లాడకుండా మళ్ళీ మా ధర్మం చెప్పింది అంటారు. ఎందుకు? మీ ధర్మానికి ఉన్న విలువను కాస్త కూస్తూ విలువ ఉంది, ఆ విలువలు కూడా మీ నోటి మాటల ద్వారా పోగొడుతున్నారు. ఒక్కొక్కడు పేర్లు నాకు తెలియదు, ఒక్కొక్క యూజలెస్బుల్ అంటాడు, అక్కడ మల్లెపూలు కాదు అమ్ముతుంది, కండమ్స్ అమ్ముతుంది చెప్తున్నాడు. వాడికి మామూలుగా ట్రీట్మెంట్ ఉండదు. చూస్తా ఉన్నాడు మీరు. వాడు రక్షణ పొందాలని అటువంటి వారి ద్వారా దేవుడు మహిమ పొందాలని ప్రార్థన చేస్తుంటే వాడు నోటికొచ్చిన మాటలు మాట్లాడుతున్నాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ ఊడతూపులకి చింతకాయలు రాలో ఒకటే గుర్తుపెట్టుకోండి. ఒకటే నేను చెప్తున్నా, మీకు తలా తెలీదు, తోక తెలీదు, ఏమీ తెలియదు మీకు. అదే గుర్తుపెట్టుకోండి. మీకు నిజంగా తలా తోక తెలిస్తే మీరు అర్థం చేసుకుంటారు. సాంప్రదాయకమైనటువంటి స్త్రీల కుటుంబాలు కట్టడానికి శాలేమరాజు గారు మాట్లాడిన మాటలు ముట్టుకొని మీరు పువ్వులే పెట్టుకోవద్దన్నారంటే మరి పువ్వులే పెట్టుకోవాలంటే మరి శాలేమరాజు గారి ఇంట్లోనే ఎంతోమంది కూడా మరి సబ్బులు ఆ సబ్బుల్లో ఏముంది? పువ్వుల్లో ఉన్నటువంటి ఆ రసమే కదండి మనంతా వాడుకుంటుంది అందరూ కూడా. అందరూ మంచి తప్పే ఉంది. కాబట్టి విపరీతంగా ఉండకూడదు, విస్తారంగా ఉండకూడదు. అట్లా ఇప్పుడు నేను ఉన్నానండి, వాక్యం చెప్తున్నానండి, నేను మెడ నిండా బంగారం వేసుకొని, చైన్లు వేసుకొని, ఉంగరాలు పెట్టుకొని, మేసాల మేర తిప్పి వాక్యం చెప్తే ఏమంటారు మీరు? ఒరే నువ్వు సేవకుడువా, పాస్టర్ అంటారు అనరా? కాబట్టి విపరీతమైనటువంటి అలంకరణ వద్దు అని ఎందుకన్నాడంటే నువ్వు పూర్తిగా వేసుకోవద్దని కాదు, తగు మాత్రం ఉండాలి. కాబట్టి స్త్రీని తక్కువ చూసి మాట్లాడదన్నారు చాలామంది. స్త్రీని ఎక్కడైనా తక్కువ చూసి చెప్పండి. స్త్రీని తక్కువ చూసి బైబిల్లో ఒక మాట అన్నారు సార్. బైబిల్లో యేసు ప్రభు ఏమండి స్త్రీల విషయంలో ఏమన్నా? ఇదిగో ఒక స్త్రీని మోహపు చూపుతో చూసిన ప్రతివాడు అప్పుడే ఆమెతో వ్యభిచరిస్తాడు. అంటే యేసు ప్రభు ఉద్దేశం ఏంది? ఏ స్త్రీని కూడా మీరు మోహపు చూపు చూడకూడదు, ఏ స్త్రీని కూడా మీరు మోహపు చూపు చూడకూడదు. ఎందుకు? స్త్రీని మోగపు చూపు చూస్తే దేవుడు ఒప్పుకోడు. అది అంటే స్త్రీని తక్కువ చూపు చూడలేదు దేవుడు. అక్కడ దేవుడు తక్కువ చూపు చూసినోడైతే ఆ మాట ఎందుకంటే మీ స్త్రీలను మోగపు చూపు చూడబాకండి అని ఎందుకు ఆ పదం ఎందుకు వాడాడు అంటే అర్థం ఏంటంటే స్త్రీల వైపు మీరు ఎరబారి చూడబాకండి. పురుషులు కూడా చెప్పాడు. అంటే స్త్రీని తక్కువ చూపు చూశాడు. ఇప్పుడు చెప్పండి, స్త్రీని తక్కువ చూసాడు? అక్కడ దాకా ఎందుకు రాళ్లతో కొడుతున్నారు అందరు కూడా. స్త్రీని పాపం చేసిన స్త్రీని రాళ్లతో కొడు. యేసుప్రభు ఏమన్నాడు? మీలో పాపం చేయడం మొదటి రాయి వేయండి, మీరు ఎందుకు కొడుతున్నారు అని చెప్పాడు. యేసుప్రభు వచ్చిన దాకా ఈ స్త్రీ వివక్ష ఎక్కడ పోయి చెప్పండి. ఆయన ఒక మాట చెప్పనా, స్త్రీని తక్కువ చూపు చూసింది బైబిల్ అంటున్నాడు. ఒక ఆయన టీవీలో కూర్చొని పెద్ద బుర్ర వేసుకుని టీవీలో కూర్చొని తక్కువ చూపు చూసింది బైబిల్, అసలు బైబిల్ బండారం బయట పెడతాడు. అసలు బైబిల్లో తక్కువ చూపు చూడండి. ఒక మాట గుర్తుపెట్టుకో, ఎక్కడన్నా పాపం చేసిన స్త్రీల గురించి దేవుడు ఖండించి ఉంటాడేమో కానీ
ఏ స్త్రీని దేవుడు తక్కువ చేయాలి? ఒక మాట చెప్పాలంటే మీరు తక్కువ చూసింది మీరు కదా. భర్త చచ్చిపోయిన తర్వాత బతికున్న భార్యని స్థితిమంటల్లో కాల్చని సతి సాగమానంలో మీరు కదా రాసుకుంది, మీరు కదా. స్త్రీ బట్టలు వేసుకొని తన స్తనాలు కనబడకుండా వెడుతుంటే స్తనాలు కోసేయండి రద్దా అని అన్నది మీరు కదా. బట్టలన్నీ ఓడ తీసుకొని దిగంబరులుగా వెళ్ళని చెప్పింది మీరు కదా. ఊమి పడకూడదని మూతికి ముంత కట్టి నడువుకు తాటాకు కట్టింది మీరు కదా. కులాలుగా విడగొట్టి వర్ణాలుగా విడగొట్టుకుంది మీరు కదా. ఎవరో మీరా? బైబిల్ ఎప్పుడు గొప్ప చెప్తుంది. బైబిల్ ప్రతి ఒక్కరిని కూడా అంటరానివాడిగా చూడలేదు. కుల వ్యవస్థ లేదు బైబిల్లో, కుల వ్యవస్థ లేదు బైబిల్లో. అందరూ సమానం చెప్పాడు. యావత్ భూమి మీద కాపురం ఉండడానికి ఒక్కరిని వచ్చి మనం అంతా చెప్పాడు. మనది ఒకే జాతి అన్నాడు. మన ఒకే మత కులం కూడా అలా ఒకే జాతి అన్నాడు. జాతి, కులాలు లేవు, మతాలు లేవు బైబిల్లో కూడా. మీ మతం అని విర్రవీగుతాం మీరంతా కూడా. బైబిల్ ఎప్పుడు తక్కువ చేయదు. శాలేం రాజు గారే కాదు, ప్రపంచంలో ఏ దైవజనుడు కూడా బైబిల్ తెలిసినోడు, బైబిల్ పట్టుకున్నవాడు స్త్రీని తక్కువ చేసి మాట్లాడాడు. అలా మాట్లాడే అధికారం ఎవరికి లేదు. అసలు స్త్రీని తక్కువ చేసే మాట్లాడడానికి ఎవ్వరు కూడా మాట్లాడలేరు. ఎందుకంటే బైబిల్లో ఉంటాయి కదా. స్త్రీని ఎక్కడా తక్కువ చేయాలి. సమరయ స్త్రీ వచ్చింది బావి దగ్గరికి. 5 పెనిమిట్లు ఉన్నారు. ఇప్పుడు ఉన్నవాడు 6వ వాడు. ఈశ్వరు ఏమన్నాడు, నువ్వు నాతో రా, 6వడు కదా నేను వస్తారా అన్నాడా? అలా అమ్మా అన్నాడు. అమ్మా, ఒక కాలము వచ్చుచున్నదమ్మా, అప్పుడు నన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధింపాలమ్మా అన్నాడు. ఆ మాటలకి, ఆ పవిత్రమైన మాటలకి మేము మెస్సయ్యను కనుగొన్నామని సమరయపట్నం మొత్తం వెళ్ళి మొత్తాన్ని చెప్పేసింది. రక్షణ పొందింది, తన పాపాన్ని విడిచిపెట్టింది. ఆ ద్వారణతో శాలేం రాజు గారు మాట్లాడాడు తప్ప ఆయన్ని ఇప్పుడు వెనకేశ్వరరావుని మాట్లాడేది ఇక్కడ. ఏ ఊరిని మేము వెనకేసిన అవసరం లేదు. మేము అసలు తప్పు మాట్లాడం. బోధకుడు ఎవ్వడ కూడా ఏ స్త్రీని తక్కువ చేయరు. ఒక మాట చెప్పాలంటే భయంకరంగా భార్యాభర్తలు విడాకులు తీసుకొని కొట్టుకొని తన్నుకొని సమాధానం లేని కుటుంబాలని ఈరోజు దైవజనులు ఉన్నవారు ఎంతోమంది శాలేం రాజు గారితో సహా ఎంతోమంది స్త్రీల కుటుంబాలను కడుతున్నాం. ఎందుకు? కాపాడడం. వాడేమంటాడు, ఒక మతోన్మాది, ఒక ఉన్మాది, ఒక యూజ్లెస్ పిలో, ఒక వెర్రి వెంకటప్పగాడు, ఆ గొట్టంగాడు అంటాడు. పేరు ఎందుకులండి, పేరు చెప్పొచ్చు కానీ పేరు అవసరం లేదండి. నేను చెప్పేది వాడంటాడు. వాడేమంటాడంటే, ఇదిగో 5-6 మంది పాస్టర్లు, ఒక పాస్టర్కి 5-6 మంది ఉన్నారు, వాడు కండోమ్స్ మార్చుకొని వెళ్తుంటాడు, తిరుగుతుంటాడు, కండోమ్స్ అమ్ముతారు. వాడికి ఎన్ని గుండెలు, వాడు అలా మాట్లాడతాడు. అసలు వాడి మీద పెట్టండి ముందు క్రిమినల్ కేసు ముందు వాడిని అరెస్ట్ చేయాలి. ఎందుకు వాడు ఇచ్చలివిడికి ఎగుతున్నాడు? వాడికి ఏదో బలం చూసుకుని కాదు. క్రైస్తవులు ఎవరు ఏమన్నారు, క్రైస్తవులు ప్రేమను చూపిస్తారు, వాడికి తెలుసు. వాడు ఆల్రెడీ వింది క్రైస్తవుల నుంచి బయటకు వెళ్ళిపోయాడు. క్రైస్తవుల గురించి మొత్తం తెలుసు. క్రైస్తవులు శాంతి మార్గాలు ఉన్నారు అని తెలుసు. కాబట్టి క్రైస్తవులు ఎవడిని రెచ్చిపోయినా డోంట్ కేర్, మాకు నో ప్రాబ్లం, ఇబ్బంది లేదు. కానీ స్త్రీలని తక్కువ చూపు చూడలేదు బైబిల్. అంతేకాకుండా శాలేం రాజు గారు కూడా స్త్రీనే కనుక తక్కువ చూపు చూస్తే మరి ఆయన అన్న ఈ మాట పట్టుకుంటే ఆయన భావాజాలం ఏంటి మీకు అర్థం కావడం కొరకు ఆయన పాటలు మొత్తం వినండి ఒకసారి, లేదా ఆయన ప్రసంగాలు మొత్తం వినండి. ఎక్కడ తక్కువ చేసి మాట్లాడలేదు. అలా ఎంతమంది కుటుంబాలు కట్టబడ్డాయి, ఎంతమంది స్త్రీలు ఈరోజు సాక్ష్యం ఇస్తున్నారు. పూలొద్దని కాదు, బొట్టొద్దని కాదు, తగుమాత్ర అలంకరణ. జడదేయం వల్లే మనం ఉండమని బైబిల్ చెప్పట్లేదు, తగుమాత్రం అలంకరణ అది. కాబట్టి హిందూ సాంప్రదాయాన్ని దెబ్బతీస్తున్నారు, లేకపోతే లేకపోతే హైందవ స్త్రీలని ఇబ్బంది పెడుతున్నట్టే అస్సలు తప్పు మాట. ఎవరిష్టం వారిది. ఎవరైనా పూలు పెట్టుకోవచ్చు. చర్చికి వచ్చే వాళ్ళని కూడా మేము కమెంట్ చేయబడి, మాకు 100,000 మంది మా కాడకు వస్తున్నారు. మేము చర్చికి వచ్చే వాళ్ళని కూడా మేము కమెంట్ చేయం. ఏమని, నువ్వు పూలు పెట్టుకోవద్దు, ఆ తాళిబిడ్డు కట్టుకోవద్దు, అది ఇంకోటి ఏమి చెప్పం. మేము ఏం చెప్పం, నీ ఇష్టం. నీకు దేవుడు ఒకవేళ నువ్వు దేవుళ్ళు ఎదుగుతున్నప్పుడు నీ హృదయానికి అవి వద్దనుకుంటే నువ్వు తీసేసుకోవచ్చు. అంటే బలవంతమైతే లేదు. అంతేగాని నువ్వు మొండమోబి తిరగమని కాదు. ఒక మాట చెప్తాం మీ అందరికి చివరిలో ఒక మాట. ఈరోజు పువ్వులు పెట్టుకోమని, మరి పువ్వుల గురించి మాట్లాడితే ఇంత మాట్లాడతాను. మరి ఈరోజు సతీ సాగమానంలో బ్రతికుండగానే భార్యని సితిమంటల్లో కాల్చేస్తున్నారు. రైట్, బాగుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇంకా చెప్పాలంటే భర్త చచ్చిపోయిన తర్వాత భార్యకి గాజులు పగలగొట్టమని చెప్పింది ఎవరు? 2. 3వ మాట, భర్త చచ్చిపోయిన తర్వాత బొట్టు శుభ్రంగా తుడిచేయాలి, తాళి తెంచేయాలని ఊరవతలకు వెళ్ళి మొండమోపిని చేసింది ఎవరు? మీరు చెప్పండి. ఏ గ్రంథంలో బైబిల్లో ఉన్నా? బైబిల్ లేదది. భర్త చచ్చిపోయిన తర్వాత స్త్రీకి ఉన్నటువంటి ఆ 5వ తనం ఏదైతే ఉందో ఆ మొత్తం కూడా బొట్టు తుడచాలి, గాజులు పగలగొట్టాలి, మంగళసూత్రం తెంచేయాలి, విధవరాలుగా చీరగట్టలు చెప్పింది ఎవరు? ఇంకా అడుగుతున్నా, ఏ గ్రంథాల్లో ఉంది విధవరాలు ఎదురొస్తే పక్కకు పోవాలని? ఎక్కడిది ఎంత కూడా? కుక్క చెవాడితే పక్కకు పోవాలా, పిల్లి ఎదురొస్తే పక్కకు పోవాలా, దగ్గితే పక్కకు పోవాలా, తుమ్మితే ఆగిపోవాలా?
ఇవన్నీ ఎక్కడొచ్చిన ఈ మూఢనమ్మకాలు? ఇవన్నీ మీ గ్రంథాలు రాసుకున్నవి కదా అంటే బాధపడతారు. కానీ ఈరోజు గరుడ పురాణంలో ఏముందో చూడండి. స్త్రీ గురించి చెప్పకూడదు మీ అందరి ముందు. గరుడ పురాణంలో మీరు చదివితే అసలు నోటికి పట్టలు. స్త్రీని ఎంత పాడు చేశారు. స్త్రీ కట తమ్ముని చూసినా, అన్నను చూసినా, అక్కను చూసినా, బావుని చూసినా, ఎవరిని చూసినా ఆమెకి ఏదేదో అయ్యిద్దని రాశాడు. అది నాకు తెలుసు, నేను చెప్పను. కానీ చెప్తాను, ఎంత చండాలంగా రాసుకున్నారు మీ గ్రంథాల్లో. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో వ్యభిచారం చేసిన స్త్రీని కూడా అమ్మ అన్నాడు. గరికిపాటి నరసింహుల గారు ఉన్న జ్ఞానం కూడా మీకు లేదు. గరికిపాటి నరసింహుల గారు ఎంత అద్భుతంగా మాట్లాడాడు. యేసు ప్రభు మహనీయుడయ్యా, ఆమె వ్యభిచారం స్త్రీని కూడా రాళ్లతో కొట్టని చెప్పేసి ఒక గరికిపాటి గారు లాంటి వారు గొప్ప గొప్ప మేధావులు ఈరోజు హైందవ ధర్మంలో చెబుతున్నారు. బైబిల్ గొప్పది. ఒక మాట అండి చివరిగా చెప్తున్న క్రైస్తవులు మాత్రం ముఖ్యంగా ఈరోజు ఎందుకు ఈ మొత్తం మొదలు పెట్టలేకపోతున్నారంటే, అన్ని వర్గాల్లో నుంచి క్రైస్తవులకు వస్తారు తప్ప క్రైస్తవుల నుంచి బయటికి పోయేవాళ్ళు ఎవరు లేదు. అది విస్తరిస్తుంది అన్నమాట. కాబట్టి ఒకటే చెబుతున్నా, బైబిల్ ఎప్పుడు స్త్రీని చాలా గౌరవంగా చూసింది. అమ్మ సిలువలో ప్రాణం పెడుతున్నప్పుడు కూడా యేసు ప్రభు ప్రాణాలు పోతుంటాయో కూడా అమ్మ నేను చచ్చిపోతాను, నేను వెళ్ళిపోతాను, కంగారు పడి ఇదిగో యోహానే నీ కుమారుడు ఉంటాడు, నాయన ఇదిగో నీ తల్లి జాగ్రత్తగా చూసుకోమని ప్రేమించాడు. స్త్రీకి విలువనిచ్చాడు. తెలుసా? ఇంకో మాట చెప్పనా? అసలు సామెతల గ్రంథంలో 5వ అధ్యాయంలో ఒక మాట రాశాడు. నీవు స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమెని అక్క అనియు, నీవు నాకు చెలికెత్తేవనియు చెప్పవలెను అన్నాడు. తెలుసా? ఏదో పరసావాయువులతో నా మరదలను ఎగబడమని చెప్పలేదు. నువ్వు నాకు చెల్లివనియు, నువ్వు నాకు అక్కవని పిలవాలని చెప్పాడు. అంటే స్త్రీకి అంత విలువిస్తున్నాడు దేవుడు. తెలుసా మీకు? స్త్రీకి ఉన్న విలువ ఈ ప్రపంచంలో బైబిల్ ఇచ్చినట్టు ఎక్కడ లేదు. ఈ ప్రపంచం మొత్తంలో బైబిల్లోనే స్త్రీకి ఉన్న విలువ గుర్తుపెట్టుకో. ఎక్కడన్నా తప్పు చేసిన స్త్రీల విషయంలో గుణపాఠం రావాలని వాళ్ళ గురించి రాయించాడు తప్ప ఈడ దేవుడు ఎప్పుడు తక్కువ చేయలేదు. చాలా మంది పిచ్చి పిచ్చికి వాగులు వాగుతున్నారు. బైబిల్ దేవుడు తప్పు చేశాడు. బైబిల్ దేవుడు కాదురా పిచ్చి సన్నాసి. బైబిల్ దేవుడు మనుషులు చేసిన తప్పులని రాయించాడు బైబిల్లో. అంతేగాని దేవుడు తప్పు చేయలేదు. మీరు రాసుకున్న గ్రంథంలో దేవుళ్ళే తప్పు చేశారు కదరా. ఎన్ని అసభ్య కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి ఒకటే, నోరు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవడం. నోరు కదని పారేసుకుంటే మనుషులందరూ మిమ్మల్ని విడిచిన, అధికారులు మిమ్మల్ని పట్టించుకోపోయినా ఒక అధికారి ఉన్నాడు. ఆయనే ముల్లోకాలు పరిపాలిస్తున్న సర్వాధికారి, సర్వంతరయామి, సకల చరాస్తులకు కారకుడు, మొదటివాడు, కడపటివాడు, అనువాడు, అయినవాడు, నిన్నా నేడు ఏకరీతిగా ఉన్నవాడు, ఉన్నవి లేనట్లు లేని ఉన్నట్టు చేయగలిగిన దేవుడు, దగించు అగ్ని నేత్రములు కలిగిన వాడు, మృత్యుంజయుడు, మరణపు ములు తిరిగి లేచిన వాడు, సాతాన శక్తులు అణగదొక్కిన వాడు, సిలువలో అందరి కోసం ప్రాణం పెట్టినవాడు, చనిపోయినవాడు, సమాధి చెప్పి తిరిగి మృత్యుంజయుడు 3వ రోజు తిరిగి పరలోక ఆరోహణుడై వెళ్ళి తిరిగి రాబోతున్నవాడు. ఆయన చిన్నవాడు కాదు. ఆయన తీర్పులోకి మీరు వస్తే, ఆయన ఉగ్రత కనుక మీరు గురైపోతే మిమ్మల్ని ఎవడు ఈ ప్రపంచంలో మిమ్మల్ని తప్పించేవాళ్ళు. ఆయన ఒక్కసారి కనుక బొక్కలో కనుక మిమ్మల్ని వేస్తే బయటకు వచ్చే అవకాశమే లేదు. అందుకే ఆ బొక్కలు, ఆ పాతాళం అనే బొక్కలో పడకముందే మేము మీకోసం ప్రార్థన చేస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.